ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు చెవియొగ్గినట్లయితే, ఆయన వైపు మీ మనసును తిప్పుకొనినట్లయితే మిమ్మలను బహుగా ఆయన దీవిస్తాడు, మిమ్మలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు మాటకు విధేయులుగా ఉండవలసిన వారము, ప్రభు చెప్పిన మాటలలో బ్రతకవలసిన వారమై ఉన్నామని వాక్యము తెలియచేస్తోంది. అయితే ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడే ప్రశస్తమైన మాట ఏమిటంటే, మొదటి దశలోనికీయులకు పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయమందు 15వ వచనములో ఇలాగ ఆయన చెప్పినారు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియులారా, ఈ వాగ్దాన భాగంలో నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కీడు చేసేవారు ఉంటారు, కానీ ప్రతి కీడు చేయవద్దు. అంతేకాకుండా అందరికీ మేలుకరముగా మేలు అయిన దానినే అనుసరించండి అంటున్నారు. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి? అసలు ఎందుకు ఇలాగా చెప్తూ ఉన్నారు అనంటే, పేతురు గారు తన పత్రికలో 3వ అధ్యాయము 8 నుండి ఇలాగా చెప్పినారండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు కీడు చెయ్యొద్దు, మేలు అనుసరించండి అని చెప్పినారు. పరిశుద్ధుడైన పేతురు గారు ద్వారా అదే మాటను వివరణ తెలియజేసినారు. గృహంలోనైనను బయటైనను కీడుకు ప్రతి కీడు సహోదరులకి చేయొద్దు అంటే కీడు జరుగుతుందని అర్థం, కానీ చెయ్యొద్దు, ప్రతి కీడు చెయ్యొద్దు, దోషణకు ప్రతి దోషణ చెయ్యవద్దు అని చెప్పి, ఎందుకు అలాగా చేయకూడదు అంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకై పిలువబడితిరి అన్నారు. పిలుపు యొక్క నిశ్చయిత ఇదండి. పాపములు ఉండగా, అపరాధములు ఉండగా ఆశీర్వాదమునకు పిలిచినాడు. ఇట్లా ఉన్నవారిని కొందరిని దేవుడు సేవకు పిలుస్తాడు. ఇలాగా సేవకు కొందరిని పిలిస్తే మరికొందరిని ప్రభు కొరకు వారి ధనాన్ని హెచ్చించుట కొరకై పిలుస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బర్నబా అనే సహోదరుడు బహుభూములు గలవాడై ఉన్నాడు. తన ఆస్తిని అంతటిని అపోస్తులులకు సేవకు ఇవ్వటానికై దేవుడు అతన్ని పిలిచినాడు. కాబట్టి పిలుపు యొక్క తాత్పర్యం కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండినట్లయితే ఆ పిలుపు ఆశీర్వాదమునకు కారణమవుతుంది. అలాగే బర్నబాను పిలిచినప్పుడు బర్నబా అనేకులకు హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడని అపోస్తులు పేరు పెట్టినారు. బర్నబా ద్వారా పౌలు గారు ఆదరించబడి పేతురు గారికి పరిచయం అయినాడు. చూడండి, పిలుపు యొక్క
నిశ్చయతలో ఉన్న భాగ్యాలు ఇవన్నీ. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున దేవుడు నిన్ను పిలిచిన కారణం పాపము నుండి పవిత్రతకు. పవిత్రతలోనున్న నిన్ను ప్రభు ఆశీర్వాదములో ఉన్న నిన్ను ప్రభు తన పని కొరకు ఏదో ఒక చిత్తమును చేయుట కొరకై నిన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి మనము ఆశీర్వాదమునకే వారసులగుతూ ఉన్నాము. అందుకు ఈ భూమి మీద దోషణకు ప్రతి దోషనైనను కీడుకు ప్రతి కీడైనను చెయ్యక ఏమని చెప్పినారంటే దీవించుడి అన్నారు. దీవించుడి అన్నారు. మన ప్రభు మన అపరాధములు మన పాపములు క్షమించి మనలను రక్షించినాడు. మనం పాపములో ఉండగా, దోషములో ఉండగా, అపవిత్రతలో ఉండగా నిన్ను నన్ను ఆయన త్రోచివేయలేదు. కాబట్టి మనం కూడా సహోదర ప్రేమలో దీవెన పొందవలసిన వారమై ఉన్నామని ఈరోజు వాగ్దానం నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ప్రభు వాక్యానికి ప్రాధాన్యత ఉన్నదా? ఉండినట్లయితే నీవు ఆశీర్వాదముగానే ఉంటావు. దావీదు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. దావీదు ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరముగానే ఉంచుకోగలిగినాడు. ఆశీర్వాదములో పెరగగలిగినాడు. నీవు కూడా అలాగనే ఉండాలని ఆ కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ వాగ్దానము మన వినికుడులో ప్రభు దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, ఈ దినమందు స్థానిక సంఘ ప్రియులను వారికి మీ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదమును వర్తింపచేయండి. వారు చేయుచున్న పనులంతటిలో, వారు చేయుచున్న వ్యాపారాలు, ప్రయాణాలు, ఈ దినచర్య అంతటిలో నీ తోడు కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. సంఘములో బలహీనులున్నారు, బలపరచండి, స్వస్థతపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. మరికొన్ని ప్రత్యేకమైన అవసరతల కొరకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. అవన్నీ మీరు తీర్చండి. నీలోనికి ఇంకనూ రాక, రక్షణ పొందుకోక, పాపపు భ్రమలో పాపములోనే కొట్టుకుపోతున్న వారు సంఘానికి సంబంధించిన కుటుంబాలలో ఇంకా అనేకులు ఉంటుండగా వారు నీ వైపు తిరిగి రక్షణ పొందుకునే భాగ్యము దయచేయండి నాయనా. సంఘమందు అందరూ నీకు ఆరాధికులుగాను, సంఘమందు నీకు అందరూ శిష్యులుగాను, సంఘమందు అందరూ నీకు సేవకులుగాను, సువార్థికులుగాను దీవించండి నాయనా. మీరు మమ్మలను ఆశీర్వాదమునకే పిలిచినారు కాబట్టి మీ సాత్వికమైన గుణాన్ని మేము కలిగుండే భాగ్యమును దయచేయండి. కాలనీ నివాసుల కొరకు మీ పాదాల చెంతన ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలము వారు చేయవలసిన పనులు భారము మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం. నీ ప్రియులను దర్శించండి. కొందరు ఇంకా బాప్తిసం పొందుకొని ఉండినను మారు మనసు పొందక లోకంలోనే గడుపుతున్నటువంటి వారి హృదయాలలో మారు మనసును దయచేయండి. విదేశాలకు వెళ్ళినారు, పనిచేస్తూ నీ సహాయాన్ని కోరుతున్నారు. శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నాయి, స్వస్థతపరచండి. కొందరు బలహీనతలను బట్టి ఇంటికి రావాలని ఆశిస్తున్నారు. నీ చిత్తం ప్రభువా, వారు అక్కడ ఉండి పని చేసుకొనుట నీకు ఇష్టమైనట్లయితే చేయండి. వారు ఇంటికి వచ్చుట నీకు ఇష్టమైతే నడిపించండి. సహోదరులను ఆదరించండి. నూతనముగా వెళ్ళిన వారిని
అక్కడ ఉన్నటువంటి విషయాలకు భయపడక, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, పని భారాన్ని తట్టుకొని నిలబడే భాగ్యము దయచేయండి. డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి. కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు, సహాయం చేయండి. ఆయా కుకింగ్ సెక్షన్లో సహోదరీలు కూడా పనిచేస్తున్నారు, సహాయం చేయండి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు, కృప అనుగ్రహించండి. స్కూల్కి పిల్లలు అక్కడ ఉన్నవారు వెళుతుంటుండగా సహాయం చేయండి. ఎయిర్పోర్టుల్లో నీ ప్రియ బిడ్డలు పనిచేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరినారు, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, సహోదరులు అజయ్ కుమార్ తన యొక్క వివాహం కొరకు, జాబు కొరకు, తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపించండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాం. సహోదరి విజయ అక్క గారు కొరకు ప్రార్థిస్తున్నాం. తన్ను కూడా మీ నామంలో బలహీనతలతో పోరాడుతూ శరీరంలో ఉన్న బాధలు అనుభవిస్తూ ఉంది. ఆమెకు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కాకినాడ కుమారి గారి యొక్క ఆరోగ్యం కొరకు, వరజ్యోతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ దినమందు నీ ప్రియ బిడ్డలు నాయనా అనేకులు ప్రార్థన అవసరతలు కలిగుండి ప్రార్థించుమని కోరి ఉంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ వాగ్దానము చొప్పున ఆశీర్వాదకరముగా మా జీవితాలు నడిపించండి, ఆదరించండి. సాయంత్రమునకు మరలా మిమ్మలను మేము స్తుతించి మరొకసారి నీ సన్నిధిలో మోకరిల్లే భాగ్యము నాకు అనుగ్రహించి కాపాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.